ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. నేనొస్తే ఎవరూ మాట్లాడరు అని తెలిసి ఇక్కడికొచ్చాను. నేను ఆగలేకపోయాను. ఎన్ని గొడవలు వచ్చినా చంద్ర నా తోడబుట్టినవాడు. నువ్వు నా ఆడబిడ్డవి. చంద్ర, నేను ఆ సమన్సు ఆస్తి కోసం పంపలేదు. నాన్నకి కొన్ని నిజాలు తెలియాలని పంపించాను. నాకు ఆస్తి ఎందుకో నేనెప్పుడైనా అడిగానా? నాన్నంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు కదా. ఆయనతో శభాష్ అనిపించుకోవాలని, ఆయన మెప్పు పొందాలని ఎంత తాపత్రయపడేదాన్నో నీకు కూడా తెలుసు కదా. నేను ఆయన నుంచి ప్రేమను కోరుకున్నాను, ఆయన నుంచి గుర్తింపు కోరుకున్నాను. కానీ నాకెప్పుడూ దక్కలేదు. అసలు మనమంతా ఇలా విడిపోతామని మనం ఎప్పుడైనా అనుకున్నామా? అసలు ఆ ఇద్దరు పిల్లలు వచ్చిన తర్వాతే సమస్యలన్నీ మొదలయ్యాయి చంద్ర. వాళ్ల వల్లే ఝాన్సీ ఇంట్లోకి వచ్చింది. అది వచ్చినప్పటి నుంచి ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయింది. ఫస్ట్ టైం మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరినీ కోర్టుకు లాగింది. నాన్నని బోన్లో నిలబెట్టింది. మన ఇంటికి నోటీసుల మీద నోటీసులు పంపించింది. ఒక యాక్సిడెంట్ కేసులో మా ఆయన వరప్రసాద్కి వ్యతిరేకంగా వాదించింది. పిల్లలకి చిన్న ఇబ్బంది కలిగినా మన మీదే నిందలు వేసేది. ఇలా ఒక్కటేమిటి, ఒకదాని తర్వాత ఒకటి చేస్తూనే ఉంది. మొన్నటికి మొన్న నన్ను బయటికి పంపించింది. నిన్న అమ్మ ఫోటో పగిలిపోయింది. ఇవాళ పద్మకిలా జరిగింది. ఒక్కసారి ఆలోచించు చంద్ర, ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్ గానే జరిగిందంటావా? సరే, అదంతా వదిలేసి, కానీ నువ్వు పద్మ కలిసి కన్న కలలు, పిల్లల కోసం పెంచుకున్న ఆశలు కడుపులోనే మాయమవడానికి కారణం స్వీటీ వంశీలు కాదా? అయినా వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకేం తెలుసు? చిన్నవాళ్లే, కానీ వాళ్ళు ఆడుకుంటూ నీళ్లు పారబోయకుండా ఉంటే ఇలా జరిగేదా? సరే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? మీకు ఇలా జరిగిందని తెలిసాక ఏదేదో మాట్లాడుతున్నాను. పద్మ, ధైర్యంగా ఉండు, త్వరగా కోలుకో. నేను మళ్ళీ వస్తాను.